వర్షిణి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. చాలా చక్కగా ఆమె తాలూకా జీవిత ప్రయాణాన్ని మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు వివరించి చెబుతూ ఆమె పడినటువంటి బాధలు కానీ ఆవేదన కానీ, ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఆర్థిక స్వాలంబన కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, దానితో ఈరోజు పైకి వచ్చి కేవలం ఒక్క వ్యక్తిగానే కాదు, ఈ రాష్ట్రంలో ఎంతోమంది వర్షిణి లాంటి వ్యక్తులకి స్ఫూర్తిదాయకంగా ఈరోజు నిలిచినటువంటి ఆ మహిళకి మనమందరం కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయవలసిందిగా తెలియజేసుకుంటూ, ఆవిడ పిఏగా అని చెప్పారు, ఎవరి దగ్గరో కాదు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరే పిఏగా చేస్తున్నారు. సో మాధవి గారికి కూడా ఇది ఒక సరికొత్త విధానానికి మొదలుపెట్టినటువంటి మాధవి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీనితో పేదల సేవలో అన్నటువంటి తీర్మానాన్ని కూడా ఈ మహానాడు వేదిక ద్వారా మనం పాస్ చేసుకుంటూ ఈరోజు మొదటి రోజు పెట్టుకున్నటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా మనం పూర్తి చేసుకున్నాం. సో మరొక్కసారి కార్యకర్తలు తాలూకా సంఖ్యని మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే 7,20,000 మంది 1875 క్లస్టర్ మీటింగ్స్ ద్వారా 7,20,000 మంది ఈ మహానాడు మీటింగ్ని వర్చువల్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో కార్యకర్తలకి, క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి, అక్కడ పనిచేస్తున్నటువంటి నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ మొదటి రోజు మహానాడుని, హైబ్రిడ్ మహానాడుని విజయవంతం చేసినందుకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ, టోటల్గా 48 మంది ఒక 4 తీర్మానాల మీద ఈరోజు మాట్లాడడం జరిగింది. డొనేషన్స్ విషయానికి వస్తే 11,51,78,000 రూపాయలు కార్యకర్త సంక్షేమ నిధికి ఈరోజు చాలామంది నాయకులు అందరూ కూడా విరాళం కూడా ఇవ్వడం జరిగింది. అయితే రేపు యుగ పురుషులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి తాలూకా జయంతి సందర్భంగా రేపు జరిగేటటువంటి మహానాడు కార్యక్రమం ఈరోజు పెట్టినటువంటి సంఖ్యలను అన్నింటినీ కూడా దాటుకొని ఒక గిన్నెస్ రికార్డు స్థాయిలో రేపు జరగాల్సినటువంటి కార్యక్రమం మనమందరం కూడా బాధ్యత తీసుకొని ఇంతే విజయవంతంగా, ఉత్సాహంగా నడిపించాలని ఈ వీడియోల ద్వారా వర్చువల్గా కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా విన్నపం తెలియజేసుకుంటున్నాను. తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క సెంటర్లో అందరూ కూడా ఇక్కడ ఉంటే ఎంత నిబద్ధతతో కార్యక్రమం చేసేవాళ్ళో అంతే నిబద్ధతగా ప్రతి ఒక్కరు కూడా కూర్చొని వీక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రాంతీయ పదంగా విజయవంతంగా ముందుకు నడిపించారు. వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం, మీరు మా మాట వినడమే కాదు, చంద్రబాబు నాయుడు గారి ఎదుట స్క్రీన్స్ మీద ప్రతి ఒక్క యూనిట్ సెంటర్ ఏదైతే క్లస్టర్ సెంటర్స్ పెట్టుకున్నారో అన్ని వీడియోలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఎంత విజయవంతంగా మీ ప్రాంతాల్లో చేశారో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేస్తున్నారు. కాబట్టి మీరు అక్కడ పడినటువంటి కృషి, ఈ కార్యక్రమం చేయడానికి మీరు పెట్టినటువంటి శ్రమ వృధా కాకుండా ఈ వేదిక, ఈ మహానాడు ముఖ్యంగా మన అధినేత చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రత్యేకంగా గుర్తిస్తున్నారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక ద్వారా మొదటి రోజు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంలో ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. శుభరాత్రి. మళ్ళీ తిరిగి రేపు తెల్లవారుజామున 9:30కి ఈ ప్రాంగణంలో, అలాగే ఎక్కడైతే క్యాంప్స్ పెట్టారో అక్కడ కూడా 9:30కి ప్రతి ఒక్కరు కూడా చేరుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం.